మాజీ మంత్రి బుగ్గన వైసీపీ నేతలపై డోన్ టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో బుగ్గన ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. 2019లో గెలిచిన తర్వాత ఒక్క రోజైనా ప్రజా సమస్యలు పట్టించుకున్నావా అని ప్రశ్నించారు. బుగ్గన తీరు మార్చుకోవాలని లేదంటే ప్రతిఘటన తప్పదని కూటమి నేతలు వలసల రామకృష్ణ, మాజీ సర్పంచ్ పెద్ద కేశవయ్య గౌడ్లు హెచ్చరించారు. డోన్ నియోజకవర్గంలో ప్రజల వ్యతిరేకతతో ఓటమి పాలైన రాజారెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేకనే మరి ప్రెస్ మీట్లో అనేక కట్టుకథలు అబద్ధాలు వల్లెవేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ముఖ్యంగా మరి ఆయన పోదొడ్డిలో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినాడో సంజయ్ చెప్పాలా. ఎందుకంటే పోదొడ్డి ఏమన్నా హెడ్ క్వార్టరా, ప్యాపిల్ మండల హెడ్ క్వార్టరా, లేదంటే డోన్ నియోజకవర్గం హెడ్ క్వార్టరా? డోన్లో అయినా పెట్టవచ్చు, కానీ పోదొడ్డిలోనే నువ్వు ప్రెస్ మీట్ పెట్టినాడంటే పోదొడ్డిలో ఆయన అక్రమంగా ఒక క్రషర్ వేసినాడు, ఒక క్రషర్ మిషన్ వేసినాడు. అక్కడ అక్రమ వ్యాపారం చేస్తున్నాడు ఆయన. దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఎదిరిస్తే ఆ క్రషర్ వల్ల పంటలు పాడైపోతున్నాయి, మరి గ్రామానికి నష్టం జరుగుతుందని అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తే దాన్ని రెచ్చగొట్టి అక్కడున్న వైసీపీ నాయకులను, గూండాలను రెచ్చగొట్టి తెలుగుదేశం పార్టీ నాయకులపైన దాడులు చేసిన విషయం మొన్ననే మనం చూసినాం. మా మాజీ సర్పంచ్ తలారి నారాయణను పోలింగ్ అయితేనే హైదరాబాదులకో బెంగళూరులకో పోయేవాళ్ళు. నిజంగా చెప్పాలంటే నేను 50 ఏళ్ళ నా సర్వీసులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక్కరినే చూసినాను. పోలింగ్ అయిపోయినాటి నుంచి ఎవరి సమస్యలు ఉన్నాయి, ఎక్కడన్నా చిన్నగా అరసుకోవడాలు ఉన్నాయా, ఏమున్నాయి, కార్యకర్తలకేమి ఇంకోరికేమి ఎక్కడ జరగకూడదని చెప్పి ఆయన ఇంట్లోనే ఉండి, మేడం గారు కూడా ఆమె కూడా ఇంట్లోనే ఉండి వాళ్ళంతా ఎంతో జాగ్రత్తగా అందరినీ వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకొని ఎక్కడ గలాటలు వద్దని చెప్పి పోలింగ్ అయిపోయిన నుంచి పోలింగ్ వరకు ఓట్లు వేసుకునేంత వరకు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం అంతా వాళ్ళు ప్రజా జీవితంలో చిన్న వాళ్ళను కూడా వచ్చి ఆయన దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడంటే అంత ఓపిక ఉన్నటువంటి రాజకీయ నాయకుని నేనైతే ఇంతవరకు చూడలేదు. తర్వాత